న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభావం అంటే తెలుస్తూ ఉంటుంది. అవమానం, ఇన్సల్ట్ జరగటము, కొంచెం ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడవటానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. గురువు గారు, మరి పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి. రాజ్యం దేహి, ధనం దేహి, సర్వకామాంచ దేహి మే. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అద్భుతంగా ఉన్న రాశులు ఇది ఒక రాశి. ఇది కూడా బాగుందా గురువు గారు? మేజర్ మనకి మూవీ హిట్టా ఫట్టా అంటే మనకి హిట్ 2 అంగుళాలు చెప్పినట్లు వీళ్ళది ఎలా ఉందని అడిగారు అనుకోండి, వీళ్ళది హిట్. హ్యాపీ అందరు వ్యూవర్స్ కూడా. అవునండి. సో ఈ రాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు పరబ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి, బ్రహ్మతత్వాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే అది ఉంటుందంటే జీవితంలో మనకు కొన్నిసార్లు అనుకున్నవి దగ్గర ఉంటాయి, కొన్నిసార్లు దూరంగా ఉంటుంది. కొన్నిసార్లు అనుకున్నవి వెంటనే అవుతాయి, కొన్నిసార్లు లేట్ అవుతాయి. బట్ ఖచ్చితంగా అయితే అవుతాయండి. ఇప్పుడు పెళ్లి కావాలనుకుంటారండి, కొంతమందికి 23-24 అవుతుంది, కొంతమంది 33-34 సంవత్సరం అయినా అవుతుంది కదా. పిల్లలు కావాలనుకుంటారు, ఏదో టైం పుడతారు కదండి. అలాంటి ఉద్యోగం కావాలనుకుంటారు. ఫస్ట్ ఇయర్ రాదు, సెకండ్ ఇయర్ రాదు, 3 కావాలనుకున్నప్పుడు రాకుండా ఉంటుందా చెప్పండి. అందుకని అయితే టైం మ్యాటర్. అందుకని ఎలాంటి సందర్భంలో కూడాను కర్కాటక రాశి వాళ్ళు బ్రహ్మతత్వాన్ని కలిగి ఆనందంగా ఉండాలి. ఓకే, అలాంటి చిన్నవన్నీ వీళ్ళ యొక్క మూడుని డిస్టర్బ్ చేయటం, వీళ్ళ యొక్క చిరునవ్వుని డిస్టర్బ్ చేసే విధంగా అంతా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మైండ్ హ్యాపీగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి పరబ్రహ్మ జ్ఞానం అమ్మవారి వీళ్ళకి ఇవ్వాలని కోరుకుందాం. రెండోది, ఈ రాశి వాళ్ళకి రాజ్యం దేహి. ఈ రాజ్యం వాళ్ళకి ఒక పవర్, స్టేటస్, అథారిటీ, ఒక కమాండింగ్ వీళ్ళకు ఉండాలి. వీళ్ళు ఒక మాట చెప్పారంటే ఒక 100 మంది 1000 మంది నిలబడి వీళ్ళ మాట నివేదంగా ఉండాలి. శ్రీ పరాభావ సంవత్సరంలో వీళ్ళకి ధనం దేహి, విపరీతమైన ధనం ఉండాలి. మీరు చెప్పినట్టు అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం ధనంతో మెజర్మెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండెక్స్లు అవంతా షేర్ మార్కెట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ విత్ మనీ ఓన్లీ. అందుకని ధనం దేహి. ఎంత ధనం ఉండాలి? వీళ్ళ ఇంటి నిండా ధనం ఉండాలి. ఆఫీస్కి వెళ్ళిపోతే వీళ్ళ లెగ్గ మహిమతో అక్కడంతా ధనం ఉండాలి. తర్వాత వీళ్ళు షాపులకి వెళ్ళిపోతే ఆ యూపీఐలు, వ్యాలెట్లు ఎక్కడ ఫుల్ మనీ ఉండాలి. ధనము లేదనే ఒక్క చిన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి ఉండకూడదండి. సర్వకామార్థ సిద్ధి, సర్వకామాంచ సిద్ధి. అన్ని కోరికలు ఆ మూమెంట్ లో మాకు ఇది కావాలి అనుకుంటే అది అయిపోవాలి. 2వ సెకండ్ వెయిట్ చేయలేం. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం, మనకు అంత పేషెన్స్ ఉండదు. అమ్మవారికి ఈ విషయం తెలుసు. అందుకని ఈజీగా వాళ్ళు కూడా వరాలు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఈ యుగాలు పెట్టింది వాళ్లే కదా, మళ్ళీ పుట్టించింది కూడా వాళ్లే కదా, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి దగ్గర బ్లూ ప్రింట్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి వాళ్ళు మనం అడగటమే లేటు, అడిగితే వెంటనే ఇచ్చేస్తుంది. దే ఆర్ రెడీ టు గివ్ కదా. వాళ్ళు ఉన్నది ఎందుకు మనకి ఇవ్వడం, సర్వకామార్థ సిద్ధి. అనుకున్న పనులని అనుకున్న తక్షణం ఇమ్మీడియట్ గా అయిపోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఈ కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నక్షత్రం. పుష్యమి, అద్భుతమైన నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. పుష్యమి నక్షత్రము 1, 2, 3 పాదాలంతా ఇందులో ఉంటుంది. ఆశ్లేష సర్ప నక్షత్రం ఇది.
వీళ్ళకి 1, 2, 3 పాదాలు ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ కర్కాటక రాశిలోనే ఉంటారు. వీళ్ళకి చూసామనుకోండి, ఆదాయం 2, వ్యయం 11. ఓ మై గాడ్, మరి ఎలా గురువు గారు బాగుంది అన్నారు, ఇలా వచ్చేసింది, కంగారు పడిపోతుంటారు మా ప్రజలంతా. చూద్దామండి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రెండోది రాజ్యపూజ్యం 4, అవమానం 7. రెండు ఎక్కువే. 2 ఎక్కువగానే ఉన్నాయి. వీళ్ళు కొంచెం ఏమని చెప్తారంటే, ఒక లైన్ లో చెప్పాలనుకుంటే ఏంటి గురువు గారు? ఖచిత్ దుఃఖం, ఖచిత్ సుఖం, ఖచిత్ ద్రవ్యం అంటారు అంటే సంస్కృతంలో. గురువు గారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అసలు కచ్చత్ ఖచత్ ఖచత్ అంటే కొంచెం, లేదంటే అప్పుడప్పుడు అని. అప్పుడప్పుడు వీళ్ళకి దుఃఖం వస్తుందంట, అప్పుడప్పుడు సుఖం వస్తుందంట, అప్పుడప్పుడు ధనం వస్తుందంట. అంటే అంతా కొంచెం కొంచెం ఉంటుంది అన్నట్టు. అంటే రెగ్యులర్ ఫ్లో ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఓకే, కష్ట సుఖాలు ఒకదాని వెంబడి ఒకటి, బాధలు అలా అన్ని ఒకదాని తర్వాత ఒకదానికి ఒకటి ఉంటుంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే వీళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. వీళ్ళు మేనేజ్ చేస్తారు. 2 రకాల ప్రాబ్లమ్స్, కొన్ని చేతులు ఎత్తేసి ఊరుకోవటం, కొన్ని ప్రాబ్లం ఉంటుంది దాటుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక వీళ్ళకి ప్రాబ్లం ఏమంటేనంటే ఉంటాయి, వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అప్పుడు దాని ప్రాబ్లం అనం, వీళ్ళకి ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు. రెండోది, మీరు ఇందాక ఒక విషయం అడిగారు, ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది ఏంటంటే, ఇది చూడండి, ఆదాయం 2 ఉంది, వ్యయం 11 వెళ్ళిపోయింది. అంత విపరీతంగా మనం ధనం ఎప్పుడు ఖర్చు పెడతాం అంటే పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు ఖర్చు పెడతాం. పెళ్లి, ఓకే, ఇల్లు కట్టుకోవటం. ఈ రాశిలో వాళ్ళకి చాలా మందికి ఎక్కువగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉందండి. అది కూడా సూపర్ ఇల్లు కట్టుకుంటారు. గురువు వీళ్ళకి జన్మరాశిలోకి వస్తున్నారు, పుష్యమి నక్షత్రంలోకి. ఇక్కడ గురువు వచ్చే స్థానానికి వెళ్ళిపోతారు అనమాట. గురువు జనరల్గా జన్మ రాశిలో ఉంటే జనరల్గా మంచిది కాదంటారు, కానీ వీళ్ళకి బాగా యోగతనిస్తుంది. ఎందుకంటే బాగా మంచి స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి వచ్చే స్థానంలో ఉంటారు. అందుకని చెప్పేసి వీళ్ళకి రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం ఉంటుంది. ఎందుకంటే మనం ఎదుగుతూ ఉంటాం కాబట్టి జనరల్గా మన పక్కన వాళ్ళు కిందకి లాగాలనే చెప్తూ ఉంటారు. మనం సన్మార్గంలో ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో మన పక్కన నుంచి చెడగొట్టే వాళ్ళే ఉంటారు. ఈ కలియుగంలో ఇంకెక్కువగా చూస్తున్నాం గురువు. రెండోది, ఈ రాశి వాళ్ళు గమనించుకున్నారనుకోండి, మీకు ఆల్రెడీ చెప్పండి 3 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను, ఇది 3వ సంవత్సరం. ఫస్ట్ ఇయర్ నాకు ఎక్కువ ఈ రాశి నుంచి కాల్స్ వచ్చి ఉండేవి. ఎందుకంటే అప్పుడు వీళ్ళకి ఇది నడుస్తుంది, ఏంటిది, అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని నడుస్తుంది, చాలా ఇబ్బందులు పడిపోయారు. చాలా మంది డైవర్సుల దగ్గర, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్, ఉద్యోగం పోవటము, సడన్ గా లాస్ అవ్వటము, వీళ్ళ మధ్య హార్మోనీ లేకుండా ఉండటము, ఒక బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి లాస్ట్ ఇయర్ చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ముందు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, డే బై డే డెవలప్మెంట్ ఇంక్రీజ్ ఉంటుంది. అది గమనించుకోవాలి. మీరు ఇందాక అన్నారు చూడండి, ఎందుకంటే నేను స్టడీ చేస్తున్నాను కాబట్టి. yes గురువు గారు, 3 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. రెండోది, చాలా ఇనీషియల్ గా నా కెరియర్ లో వచ్చిన కొత్తలో ఈ హోమాలు ఇవన్నీ చేసిన వాళ్ళకి బాగా ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు, బాగా ఫోకస్ ఉండేది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇంకా నాకు కొత్త కొత్త క్లయింట్స్ వస్తుంటారు, ఇంకా అలవాటు అయిపోయింది, అంత ఉండదు. ఆ ఇనీషియల్ గా ఉన్న సెట్ ఆఫ్ క్లయింట్స్ నేను వచ్చిన టైంలో, ఇలా పబ్లిక్ ఆన్లైన్లో వచ్చిన టైంలో వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వటం, ఆ పూజలు చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు నాతో టచ్ లో ఉండటం, అది సహజం అండి. అంత పెద్ద పూజలు హోమాలు చేయించుకున్నప్పుడు సహజంగా ఇది ఆబ్లిగేషన్ అనమాట. అలా వదిలేం కదా, ఏం జరుగుతుంది ఏంటి, ఇంకా చిన్న ఉందంటే ఇస్తూ ఉంటాం అనమాట. ఈ క్రమంలో వాళ్ళ యొక్క గ్రోత్ నేను చూసున్నా. అందుకని నేనేం చెప్పాను, ఖచ్చిత దుఃఖం, ఖచ్చిత సుఖం, ఖచ్చిత ద్రవ్యం అంటే అప్పుడప్పుడు దుఃఖము, అప్పుడప్పుడు సుఖము, అప్పుడప్పుడు ధనానికి సంబంధించిన అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది అనేది గమనించుకోవాలి. బట్ ఓవరాల్ గా గ్రోత్ ట్రాక్ బాగుంటుంది. రెండోది, విశేషంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇల్లు మ్యారేజ్ సంబంధించి కానీ, అంటే శుభ కార్యక్రమాలు చేయటం వల్ల విశేషంగా ధనం ఖర్చు పెడతారని గమనించుకోవాలి. రెండోది, వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ రాశి వాళ్ళు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ధనం ఖర్చు పెడుతున్నామో ఆ ధనం 10 రెట్లు ఉత్సాహంగా మళ్ళీ తిరిగి మన ఇంటికి రావాలి. ఎప్పుడైతే ధనం మనం ఖర్చు పెడుతున్నామో రావట్లేదు, లాక్ అయిందంటే మనం రాంగ్ ట్రాక్ లో ఖర్చు పెడుతున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. వివేక వైరాగ్యం ఉండాలని ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. ఏంటి, మనకు విజ్డమ్ ఉండాలి, ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అది మన చేతిలో ఉంటుంది కదా. ఆ యొక్క అందుకని గణపతిని ఎక్కువగా పూజించాలి. చేసుకుంటే మనం కరెక్ట్ సన్మార్గంలో మంచి కాజ్ తోటి, మంచి ఉద్దేశంతో 10 మందికి రియల్ గా హెల్ప్ అయ్యే గనక విధంగా డబ్బులు ఖర్చు పెడితే అమ్మవారికి హ్యాపీగా ఫీల్ అయిపోయేసి 10 రెట్లు మరింత ఉత్సాహం మళ్ళీ అమ్మవారు. ఎప్పుడైతే మనం క్రూకుడ్ మైండ్ తోటి, గ్యాంబ్లింగ్ తోటి ఏదో సాధించాలి, ఏదో మనకి అన్నిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, అమ్మవారి కోపం వస్తుంది. నేను ఇంటికి ఇచ్చాను డబ్బులు, నన్ను తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేశాడు, కోపం వస్తుంది అమ్మవారు. అందుకని లక్ష్మీ అమ్మవారికి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. కాబట్టి మంచి మార్గంలో వెళ్తూ మంచి వాటికి ఖర్చు పెడుతూ ఉంటే అమ్మవారు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. ఖచ్చితంగా అండి.
సో మనకి వీళ్ళకి 9వ స్థానంలో ఉంటే శని ఉన్నారండి. అయితే వీళ్ళకి చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ ఉందండి. ఏంటి గురు? వీళ్ళకి మాక్సిమం ఫుల్ కంఫర్ట్ ఉంటుంది ఇయరంతా. రెండోది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటారు. ఎంత ఖర్చు పెడుతున్నా వాళ్ళు హ్యాపీగా ఖుషీగా ఉంటారు. దాని మీనింగ్ అంటే మంచి మంచి పనులు చేస్తారని దాని మీనింగ్ అనమాట. ఎదుటోళ్ళు ఏమన్నా పరుచుకోరు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అన్ని క్రిటిసైజ్ పట్టుకొని అన్నారు. పెద్ద పెద్ద సముద్రాలు వచ్చారు కాబట్టి వీళ్ళకి అసలు లెక్కే ఉండదు. డోంట్ కేర్ అండి, అసలు వాళ్ళ చెవి దగ్గర పెట్టుకోరు అనమాట. అందుకని ఇంకొకటి ఈ రాశి వాళ్ళకి ఏంటంటే అద్భుతము, శత్రువులు వాళ్ళంతా వాళ్ళే దూరంగా పారిపోయి వెళ్ళిపోతారు. ఇంకా అద్భుతం కదండి. ఆ తర్వాత సక్సెస్ మనీ వస్తుందండి, మనీ ఫ్లో వస్తుంది. వీళ్ళకి మనీ ఫ్లో చక్కగా వస్తుంది. ఇది మనకి శని వల్ల. శని ఇవన్నీ వస్తున్నారు చూడండి. తర్వాత గురువు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో మారుతూ ఉన్నారండి. పిల్లలు పుట్టే అవకాశం చాలా మందికి ఉంటుంది, పెళ్లిళ్ళ అవకాశం చాలా మందికి ఉంటుంది, విపరీతంగా తీర్థయాత్రలు చేస్తారు. ఒక్క విషయంలో గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకోపో, ఓకే, బుద్ధి భ్రంశో అని చెప్తూ ఉంటారు, ఉద్యోగ విఘ్నం అని చెప్తారు. అంటే వీళ్ళు పైన బాసులు ఉంటే వీళ్ళ కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అటు ఇటు మార్పులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. చెప్పిన ఖచ్చిత దుఃఖం అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. తర్వాత బుద్ధి భ్రంశం, వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో శ్రీరామచంద్రమూర్తి అంటే వాళ్ళ జన్మ రాశిలో గురువు ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళారు అని చెప్తారు. ఇక్కడ గమనించాలి, అడవులకు వెళ్ళటం మంచిగా చెడా, ఫైనల్గా అల్టిమేట్గా ఎప్పుడు మంచిగా జరుగుతుంది. మనం మంచి ఉద్దేశం ఉంటే ఎప్పుడు మంచిగా జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏమంటారంటే వెళ్ళారు కాబట్టి వీళ్ళు కొన్ని మంచి కార్యక్రమాల గురించి, గొప్ప కార్యక్రమాల గురించి ఉన్న పొజిషన్ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ఇలా ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్తారు. రాహు 8th house లో ఉండటం తోటి అగైన్ రాజకోపం, ప్రయాణం అంటే రాజుల ద్వారా కోపం, అంటే బాసుల ద్వారా వాళ్ళ ద్వారా కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఎక్కువగా ఖర్చు కలిసి రావు. కొంచెం జాగ్రత్తగా, అంటే వృధాగా వేస్ట్ చేయటం, ఇటు నుంచి ఇది వదిలేసి అక్కడికి పోతే బాగుంటుందా, అక్కడ బాగుంటుంది, ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. అలా ఏముండదు, ఉన్నదాన్ని చక్కగా హ్యాపీగా చేసుకోండి. తర్వాత వీళ్ళకి 4 కాళ్ళ జంతువులు అంటే మన కార్లు ఇవంటే కదండి, అలాంటి వాటి ద్వారా కొంచెం ఎక్కువగా సపోర్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. నక్షత్రాలు ఎలా ఉన్నాయి గురువు గారు? నక్షత్రాలు పునర్వసు వాళ్ళకి రాజ్యము అంటే ప్రమోషన్ వస్తుంది. పరవాసము, ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళటము, దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ధనం విషయంలోనూ కొంచెం భయపడే పరిస్థితులు ఉంటాయని గమనించుకోవాలి. ధనం విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యము, పరవాసము, పట్టాభిషేకం. అంటే వీళ్ళకి మంచి పదవి వస్తుంది, కొత్త జాబ్ వస్తుంది, ఫారిన్ లో వాటికి సంబంధించి ట్రాన్స్ఫర్ కావాలంటే రెడీగా ఉంటుంది. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పని ఏదైనా ఉంటే మార్చి ముందులోపు కొంచెం ఇబ్బంది పడతారు. ఎన్ని ఒక మంత్ ఉంది కాబట్టి ఇట్స్ ఓవర్. ఆ తర్వాత వీళ్ళకి ఒక వెల్ సెటిల్డ్ గా అయిపోతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం అంటే కింగ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా ఉంటుంది, రాజ్యం ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, పట్టాభిషేకం. వీళ్ళు కూడా మంచి ప్రమోషన్స్ అంతా వచ్చేసి ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు. వీళ్ళకి ధన నష్టము చూపిస్తూ ఉంటుంది. పరవాసం అంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొత్తగా వచ్చిన బిజినెస్లు కానివ్వండి, కొత్తగా పరిచయాలు కానివ్వండి, కొత్తగా ఆఫర్స్ ఏమైనా వస్తే, కొత్తగా ఏదైనా పరిచయాలు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుని ఎవరైనా అనుకుంటే ఆగస్టు వరకు ఆగటం చాలా ఉత్తమం. లేదంటే రాంగ్ డెసిషన్ తీసుకుని మళ్ళీ ఆ తర్వాత బాధపడాల్సిన టైం వస్తుంది. పాటించాల్సిన పరిహారాలు తెలియజేస్తారా గురువు గారు? పరిహారాలు చూసుకుంటే మనం కర్కాటక రాశి వాళ్ళకి శనికి కొంచెము తైలాభిషేకం చేయించుకుండటం, శని పిప్పలాద స్తోత్రం చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. గురువుకి వీళ్ళు ఎక్కువగా పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే గురువు వీళ్ళకి 12వ స్థానం నుంచి 1వ స్థానానికి వస్తున్నారు. వీళ్ళు గురువుకి సంబంధించిన శనగలు దానం చేయటం, గురువారం నిష్టగా ఉండటము, వీళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ మనకి చెప్పుకుంటారు కదండి, పిల్లలకు స్కూళ్ళలో ఉన్నప్పుడు వీళ్ళకి టీచర్లు, గురువులు, మెంటారు, కన్సల్టెంట్స్ ఇలాంటి వాళ్ళకి భక్తిపూర్వకంగా వాళ్ళకి ఏదైనా ఇవ్వటము, వాళ్ళ అడ్వైజెస్ తీసుకోవటం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం. అలానే ఆశ్రమాలు ఉంటాయి, రకరకాల ఆశ్రమాలు ఉంటాయి. ఈ ఆశ్రమంలో వెళ్ళి కొంతకాలం వాళ్ళకి టైం గడిపితే చాలా బాగా కలుగుతుంది, దోషం అంతా పోతుంది. రెండోది గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది. అక్కడ మేధా దక్షిణామూర్తి అవతారం ఉన్నారు. కొండ మీద గిరి ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు. మినీ అరుణాచలం అని కూడా అంటారు. అక్కడ కూడా సేమ్ అలానే చేస్తూ ఉంటారు. అక్కడ దేవస్థానం వాళ్ళే గురువుకి సంబంధించి దక్షిణామూర్తి హోమము తర్వాత అవన్నీ చేస్తూ ఉంటారు. చాలా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి. ఆ హోమం చేయించుకుంటే ఆ దోషం అంతా పోతుంది. అక్కడ
స్పెండ్ చేసినా కానీ టైం కింద కూడా ఆశ్రమాలు అవన్నీ ఉన్నాయి, మఠాలు అవన్నీ ఓకే, ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్ని Facilities ఎవరైనా అన్ని. వెళ్ళొచ్చు కదా, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇష్టపడి. చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే అది సిటీ లాగా హైఫైగా ఉండదు కాబట్టి, దూరం విలేజ్ కాబట్టి కోటప్పని తెలుస్తూ ఉంటుంది. బట్ చాలా లవ్లీ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. కొండ మీదకి బస్సులు అవన్నీ వెళ్తూ ఉంటుంది, స్టే చేయొచ్చు. అది అక్కడ చేయొచ్చు. ఇవి కాకుండా మన రియల్ లైఫ్ లో కనుక చూసుకుంటే చాలా మందికి ఎక్కడైనా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ధనం విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి, వేరే సంబంధించిన రిలేషన్షిప్స్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఇలా ప్రతి సమస్య ఏదైనా కనుక వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ప్రాబ్లం ఉండి ట్రిగ్గర్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ అన్ని పక్కనే ఉన్నాయి, పరిహారాలు కూడా పక్కనే ఉన్నాయి. తెలుసుకోవటమే మోస్ట్ ఇంపార్టెంట్. Yes. వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఉంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. రెండోది హెల్త్కి సంబంధించిన విషయంలో అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, తర్వాత ఆయుష్ సూక్తం అని ఉంటుంది, ఆ చేత పారాయణం చేయించుకోవటం. పెళ్లి కావాల్సిన వాళ్ళకి విశ్వావసు గంధర్వరాజ హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హోమము. ఇలా చండీ హోమం, శత్రుల పైన విజయం అవన్నీ రావడానికి. కొంతమంది రియల్ ఎస్టేట్లో వాటి కాంట్రవర్సీ మ్యాటర్స్లో ఉంటారు. ఇలా ఎనీ మ్యాటర్స్ అండి, మాకు గ్రోత్ లేదు, ఆగిపోయాము, ఇబ్బందులు పడుతున్నాం. కొంతమంది పిల్లలకు సంబంధించి కూడా చూపించుకుంటూ అవును ఉంటారు. గురువు గారు. తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఒకసారి యుఎస్ లో జాబ్ రాదు, పెళ్లి, ఆ పెళ్లి కాదు, పెళ్ళైంది, పెళ్లిలో దోషాలు, ఇలా ఉంటాయండి. అవన్నీ కనుక ఒకసారి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా కానీ జాతకం చూపించుకుంటే ఎందుకు ఇది వచ్చింది ఆ రీజన్ తెలుస్తుంది. ఆ రీజన్ కనుక పరిహారాలు చేసుకుంటూ 1-2 సార్లు వాటి నుంచి బయటపడేసి చక్కగా లైఫ్ అనేది 10 రెట్లు ఈ రాశి వాళ్ళకి ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి పరాభనామ సంవత్సరంలో. ఓకే గురుగారు, మిమ్మల్ని డైరెక్ట్ గా కలవాలన్నా కూడా కలవచ్చా గురువు గారు? ఖచ్చితంగా అండి. అంటే ఈ రోజుల్లో ఫోన్లే కదండి, అంత ఫోన్లు అవి. బట్ చాలా ఈవెన్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా కలవాలంటారు. వాళ్ళు ఎక్కడ ఎల్బీ నగర్ లో, నేను కూకట్పల్లి ఎక్కడో ఉంటాను, అంత దూరం వచ్చి ట్రావెల్ ఎందుకంటే ఫోన్లో చెప్పేస్తాను. బట్ చాలా మందికి ఏంటంటే చెప్పేస్తాను. పుట్టిన సమయం అవి తెలుసుకుంటే అవి ఉంటే సరిపోతుందా గురువు గారు? డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే చెప్తూ ఉంటారు. ఇవి లేని వాళ్ళు కూడా ఏదైనా సమస్య ఉందంటే ప్రశ్న శాస్త్రం ద్వారా చూసి చెప్పొచ్చు. బట్ ఫోన్ లో కంఫర్టబుల్ వాళ్ళకి, నాకు అందరికి టైం. కొంతమంది ఏమంటారంటే లేదండి మిమ్మల్ని కలవాలి అని ఇష్టపడేవారు ఉంటారు, జాతకం పర్సనల్ గా తెలుసుకోవాలి అనుకుంటారు, అలా 2 రకాలు ఉంటారు కదా. కొంతమందికి మనకు ఒక సిస్టమ్ ఏంటంటే అండి, గురువుల యొక్క ఆశీర్వాదం, గురువుల ప్రెజెన్స్ లో ఉంటే ఆ పాజిటివ్, కొన్నిసార్లు మంత్రాలు కూడా మీ ద్వారా పాజిటివ్ వస్తుంది. కాబట్టి నేను వెళ్తానండి, నేను మా గురువు దగ్గరికి వెళ్ళిపోయి, నేను మాకు ఆశ్రమం ఉంది పెద్దది, ఆడ కూర్చొని ఒక 3 రోజులు సైలెన్స్ లో ఉండి మెడిటేషన్ చేస్తాను. నాకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పేసి నాకు ఎక్కడైనా హెవీగా ఉంటే నేనే వెళ్తాను. మా గురువుల దగ్గర నేనే వెళ్తున్నప్పుడు కొంతమంది పాపం నన్ను గురువు గారు, అవును గురువు గారు, వాళ్ళకి నేను ఇవ్వాలి కదా ఆపర్చునిటీ అని రమ్మని చెప్తాను. కొంతమంది హోమాలు అవన్నీ చెప్పుకున్నప్పుడు ఎనివే నా దగ్గరే ఉంటారు కాబట్టి వేదాశీర్వాదం, బ్లెస్సింగ్స్ అవన్నీ ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళ జాతకం కూడా తెలియజేస్తారు, పరిహారాలు కూడా. ధన్యవాదాలు గురువు గారు. కర్కాటక రాశి వారికి పూర్తి వివరణ తెలియజేసినందుకు నమస్కారం గురువు గారు. ధన్యవాదాలండి.